హాయ్ అండి సతీష్. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వస్తా వస్తా మామూలుగా రాలా, ఒక స్పెషల్ పవర్స్ అందరికీ ఆరుగురికి 6 రకాల పవర్స్ ఇచ్చి పంపించాడు కదా. అసలు ఇవి ఎందుకు ఇచ్చాడండి? ఏంటి గేమ్ చేంజ్ చేస్తాడు? వైల్డ్ కార్డ్స్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే దానివల్ల ఎట్లా గేమ్ ఉండబోతుందంటే, చాలామంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ పెడతా అడుగుతూ ఉన్నారు. ఆ వైల్డ్ కార్డ్స్తో ఏం మార్చబోతున్నాడంటే గేమ్ నెక్స్ట్ లెవెల్ రాబోతుంది. వైల్డ్ కార్డ్స్తో కాదు, వైల్డ్ కార్డ్స్తో పాటు ఇచ్చిన పవర్స్ ద్వారా, స్పెషల్ పవర్స్ ద్వారా. ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్ అంటే ఊరికే ఇవ్వాల. వీళ్ళు గత సీజన్లో మీరు గమనిస్తే, అమ్మ మెరుపుతేగా వచ్చిపో అమ్మ అనే మాదిరిగా ఇట్లా రావడం అట్లా వెళ్ళిపోవడం, ఇట్లా రావడం అట్లా వెళ్ళిపోవడం. ఒక సీజన్ 4లో స్వాతి దీక్షిత్ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి చూడండి వైల్డ్ కార్డ్గా 3వ వారం వచ్చింది, ఆ వారం అవుట్ అయిపోయాయి. అరే ఆవిడ ఇంటి దగ్గర లగేజ్ ప్యాక్ చేసుకుని బ్యాగ్ అంతా సర్దుకుని ప్రిపేర్ అయ్యి మేకప్ వేసుకుని వచ్చేదానికి పట్టినంత టైం కూడా హౌస్లో ఉండలేదు. ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. అయ్యో పాప అనిపించింది, ఇంకొక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండు. మరీ వెళ్ళిపోయింది. అమ్మ రాజశేఖర్ అప్పుడు నామినేట్ చేయడంతో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. చాలామంది అరే డిసప్పాయింట్ అయ్యారు. ఇంతటి దానికి ఎందుకు ఈ వైల్డ్ కార్డ్స్ తేవడం, ఇలా వచ్చి అలా పంపించేసేదానికి. ఒక్క వారమైన నామినేషన్లో ఫస్ట్ వీక్ అయినా రాకుండా వాళ్ళకి నామినేషన్లో పెట్టకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఈ సీజన్లో కూడా నేను చెప్పి, ఆ సీజన్లో కూడా చెప్పి, ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాం కదా. మీరు కూడా కోరుకునేది అదే. వాళ్ళకి మినిమం టైం ఇస్తే సర్దుకుంటారు కదా. ఆటలో ఏంటి, హౌస్లోకి వచ్చాక ఏంటి అనేది ఉంటుంది కదా. సో అట్లా చేస్తుంటే బాగుండేది అనుకున్నాం. అట్లాగే సీజన్ 7లో నైని పావని ఇలా వచ్చింది 5వ వారం, అలా ఆ వీకెండ్ బయటకు వచ్చేసింది. అంటే 35వ రోజు వచ్చింది, 42వ రోజు హౌస్లోకి 35వ రోజు ఎంట్రీ ఇచ్చి 42వ రోజు ఎగ్జిట్ అయిపోయాయి. వాస్తవానికి అప్పుడేంటి, ఆ అమ్మాయి ఉంటే బాగుండు కదా, బాగా టాస్క్లు ఆడింది, మాటలు తక్కువ ఆటలు ఎక్కువ, చాలా బాగా ఆడింది 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 అని చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత సీజన్లో వచ్చింది వేరే విషయం. అయితే ఇదే సీజన్లో మళ్ళీ పూజ, ఆ సీరియల్ ఆర్టిస్ట్, ఆమె కూడా టేస్టీ తేజ సిల్లీ రీజన్తో నామినేషన్. పడుకునేటప్పుడు వాటర్ డ్రాప్స్ ఏదో చొక్క వేసామని చెప్పేసి ఇస్తే ఆవిడ కూడా 35వ రోజు వచ్చి 47వ రోజు బయటకు వచ్చేసింది. ఇట్లా ప్రతి సీజన్లో దాదాపు వీళ్ళుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు మినిమం టైం కూడా ఉండకుండా, వాళ్ళకి ఒక అవకాశం కూడా రాకుండా, వాళ్ళు ఏంటో ఓపెన్ కాకముందా, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకునేదానికి ఆటలో ఇన్వాల్వ్ అవ్వకముందే ఆటలో అరటిపండులా తీసి పాడేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని మనం అనుకుంటాం కదా. అట్లాగే ఈసారి కూడా అలా చేద్దాం, ఒక అవకాశం ఇద్దామని, గేమ్ చేంజ్ చేయాలని ఇట్లా బిగ్ బాస్ అయితే చేశాడు. కొంత మినిమం టైం ఇస్తే వాళ్ళు సర్దుకుంటారు కదా, కనీసం 2 వారాలను ఉండాలని ఈసారి ఇట్లా ప్లాన్ చేశారు. అందుకోసమే ఫస్ట్ వీక్ నో నామినేషన్, వీళ్ళందరికీ నామినేషన్ పెట్టల. సో దీనివల్ల ఏంటంటే 2 వారాలు ఉంటారు. వీళ్ళలో వాళ్ళ సరుకు ఉందా, సత్తా ఉందా, అసలు ఉంటారా ఉండరా, వాళ్ళు ఉంటే బాగుంటుంది లేదా, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకున్న దానికి టాస్క్లు ఆడతారు. అన్ని నామినేషన్ ఒక 2 అవకాశాలు వస్తాయి కనుక వాళ్ళు ఏంటి అనేది ఒక ఐడెంటిటీ తెచ్చుకునేదానికి, వాళ్ళు ఈ షో మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పూర్తిగా ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. అందువల్ల ఈ స్పెషల్ పవర్, దాంతోపాటు ఏంటి 2 వారాలు ఇప్పుడు వచ్చేసారు, 2 వారాలు ఆల్రెడీ ఉంటారు పక్క ఫిక్స్. దాంతోపాటు ఏంటి ఈ స్పెషల్ పవర్ ఇవ్వడం కూడా వాళ్ళని కాపాడడానికి. కొన్ని రోజులు హౌస్లో వాళ్ళు ఉంటేనే గేమ్ చేంజ్ అయ్యిద్ది. లేకపోతే ఏమైద్ది, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు, మేము ఫస్ట్ రోజు వచ్చి ఇక్కడ జెండా బాతాం, 5 వారాల కింద పడ్డాం, మీద పడ్డాం, పాలు ఎమ్మాం, పూలు ఎమ్మాం, కష్టపడ్డాం, సక్సెస్ అయ్యాం, ఫేమస్ అయ్యాం, మీరు ఇప్పుడే వచ్చారు, అప్పుడే వచ్చి మీరు ఎట్లా ఎత్తుకుపోతారు, ఇవన్నీ ఉంటాయి. ఇక వాళ్ళు వర్సెస్ వీళ్ళు అయిపోతూ ఉంటుంది, వీళ్ళనే టార్గెట్ గురవుతూ ఉంటారు. పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళతో ఆడియన్స్ ఏదో ఒక యాంగిల్లో ప్రతి కంటెస్టెంట్కి ఎంతో కొంత కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో వీళ్ళు కనెక్ట్ అవ్వాలంటే, వీళ్ళు ఖచ్చితంగా ఒక మార్క్ వేయాలంటే కొంత అవకాశం ఇవ్వాలి కనుక ఇలా ఇవ్వడం మంచిదే. వీళ్ళని కొన్ని వారాలైనా కాపాడేదానికే ఫస్ట్ వీక్ కాకుండా 2 వారాలు అవకాశం ఇవ్వడంతో, నామినేషన్లో ఫస్ట్ వీక్ లేకుండా 2 వారాలు ఇవ్వడంతో పాటు ఈ స్పెషల్ పవర్స్ కూడా ఇచ్చారు కదా. దాంతో గేమ్ అయితే చేంజ్ చేయడానికి కూడా బాగుంటుంది. వీళ్ళు పాత వాళ్ళతో పోటీపడి గెటిన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్రహ్మాస్త్రంలాగా నిజంగా స్పెషల్ పవర్ అని చెప్పి ఏకంగా మోహన్ లాల్ ఒకటి, అట్లాగే కిచ్చా సుదీప్ ఒకటి, విజయ్ సేతుపతి ఒకటి, ఇట్లా ఇచ్చి పంపించేదంతా హైప్ ఇచ్చిన దానికి తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. అందుకోసం ఇట్లా అయితే చేశారు. లేకపోతే ఏమైంది, మీరు గేమ్ చూసి వచ్చారు, మీకు అది అడ్వాంటేజ్, మీరు చూసి వచ్చేసరికి మీరు చెప్పేస్తారు, లోపల ఉంటే తెలుస్తుంది, సో మేము ఫస్ట్ నుంచి ఉన్నాం అని కామన్గా చెప్పే పాయింట్ అదే. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఊరికే నామినేట్ అయిపోకుండా ఈ పవర్ అయితే ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఎవరెవరికి ఏమి ఇచ్చారు కదా, పవర్స్ ఎంతవరకు ఎవరు ఏం వాడారో, ఇంకా వాడడానికి ఎట్లా ఉండబోతుంది అని చూద్దాం. అయితే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. ఈ పవర్స్ వల్ల గేమ్ చేంజ్ అవుతుంది, ఎవరికి ఇచ్చిన పవర్ పవర్ఫుల్ అనుకుంటున్నారు అనేది కూడా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టండి. ఇక గేమ్ ఎట్లా చేంజ్ అవ్వద్దు అంటే, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, ఆయనకి కంటెండర్ పవర్ ఇచ్చాడు, అది చాలా మంచి పవరే. బేసిక్గా అతను ఫిజికల్ టాస్క్ లేటు కెప్టెన్సీ కంటెండర్ కోసం ఇస్తారు కనుక కండబలం గట్టిగా ఉంది. ఆయనకి ఈ పవర్ వచ్చినా రాపోయినా ఆల్మోస్ట్ విన్ అయ్యే కేపబుల్ ఎక్కువగా ఉంది. అఫ్కోర్స్ ఆ పవర్ ఇచ్చారు కనుక ఇప్పుడు ఆయన ఏంటి, ఇప్పుడు లేటెస్ట్గా 2 కెప్టెన్లు కూడా ఉంటారని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు కనుక ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి ఆయన ఏంటంటే చూస్ చేసుకోవాలి.
ఇప్పుడు టీమ్స్ అవుతారు, ఇద్దరు చెప్పిన టీమ్స్ అవుతారు కదా, ఆ టీమ్స్కి ఒక కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఎట్లా అయ్యింది, ఎవరు ఎలా ఆడారు, ఎవరు జస్ట్ మిస్ అయిపోయారు, అవన్నీ మరొక వీడియో జర్నలిస్ట్ అదిలో అప్లోడ్ చేస్తే ఆ వీడియో చూడండి. అయితే ఈ పవర్ ద్వారా ఈయనేంటి డైరెక్ట్గా లాస్ట్ రౌండ్లో గౌరవ్ అండ్ సుమన్ వస్తే వాళ్ళలో ఒకరితో ఛాలెంజ్ చేయలేనప్పుడు ఆయన సుమన్ కాకుండా గౌరవ్నే ఛాలెంజ్ చేసుకుంటాడంట. అట్లా టాస్క్ అయితే ఆడతారు. సో ఇద్దరికి మంచిది. సుమన్తో అంత పోటీ ఏముంటుంది, సుమన్కి ఛాలెంజ్ చేసి టాస్క్లు ఆడదామంటే చప్పగా ఉంటుంది కదా. నిఖిల్ పర్సనాలిటీకి సుమన్ పర్సనాలిటీకి ఆ ఫిజికల్ టాస్క్లు ఆడాల్సి వస్తే ఏమాత్రమైనా బ్యాలెన్స్ అవ్వదు కదా. అప్పుడు గౌరవ్ అయితే మంచిగా రసవత్రంగా కోడిపందాలు పోటీలాగా ఉంటుంది కదా. సో మొత్తానికి ఒక టాస్క్ అయితే పెట్టి ఫైనల్గా వాళ్ళకి ఇచ్చారు. ఈ నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్కి ఇవ్వడం వల్ల మంచిదైంది. ఒకవేళ ఇతనికి అడ్వాంటేజ్ ఉంది, లేకపోతే ఫిజికల్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఎటు గెలిచేస్తాడు అనుకొని ఆయన్ని మిగతా వాళ్ళు కూడా తప్పించేస్తారు. అబ్బా నువ్వు స్ట్రాంగ్, నువ్వు అవకాశం లేకపోతే అందరితో పాటు పోటీ పడాలంటే. అట్లా కాకుండా బిగ్ బాస్ డైరెక్ట్గా వైల్డ్ కార్డు వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడం, అందులో మళ్ళీ ఇతనికి ముందే కెప్టెన్సీ కంటెంట్ వాళ్ళకి స్పెషల్ పవర్ ఇవ్వడం వల్ల కూడా అతనికి అడ్వాంటేజ్. లేదంటే ఒకవేళ వీళ్ళు ప్లస్ వాళ్ళు ఆడుకోవాలనుకుంటే సార్ వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు స్ట్రాంగ్ ఆడితే ఇప్పుడు నిన్న వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, వీక్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కదా, అట్లా అతను కూడా పక్కన పడేస్తే అతనికి లాస్ అయిపోతుంది అని లెక్క ఒక రకం మంచిదైంది. అయితే ఏంటి వీళ్ళలో కెప్టెన్ అయితే ఇప్పుడు ఏంటి ఫస్ట్ వీక్ ఒకటి, సెకండ్ వీక్ కెప్టెన్ వల్ల ఇప్పుడు గౌరవ్ కానీ నిఖిల్ కానీ స్ట్రాంగ్ ప్లేయర్స్ కదా, లేకపోతే ప్రతిసారి అన్యాయం జరిగింది, మీరు స్ట్రాంగ్ కూడా తప్పించేసేదానికి చూస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అయినా సరే ఆ కెప్టెన్సీ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ ఒకటి, అలాగే ఈ స్పెషల్ పవర్స్ వీళ్ళ టీంలో కొందరికి ఇచ్చారు కనుక శ్రీనివాస్కి, మాధురికి, అవి కూడా వీళ్ళకి ఒకవేళ ఉపయోగించంటే అది ఒక బంపర్ ఆఫర్. సో ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్ ఫిజికల్గా గట్టిగా ఆడతారు, 100% పెడతారు, ఆటల్లో మజా వస్తుంది అనుకునే కంటెస్టెంట్స్ని కాపాడడానికి ఈ పవర్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఈ కెప్టెన్సీ టాస్కులు ఇప్పుడు ఈరోజు టాస్కులతో పాటు నెక్స్ట్ లెవెల్ టాస్క్ కూడా ఆడతారు కనుక వాళ్ళు ప్రూవ్ చేసుకునేదానికి అవకాశం కూడా వస్తుంది. అలాగే ఇప్పటికేంటి రమ్యకు లగ్జరీ ఫుడ్ ఇచ్చారు కదా, ఆ ఫుడ్ ఆర్డర్ ఇవ్వమంటే ఆవిడ ఏకం పంచభక్ష పరిమాణాలు అన్నీ చెబుతూ ఉంది. పోనీ చెబితే చెప్పింది పార్ట్నర్గా గట్టిగా తినేవాళ్ళు ఒక డీమన్నో, ఒక కళ్యాణ్నో, ఒక ఇమాన్యుయల్నో, ఇంకెవరైనా మంచిగా పుష్టిగా తినే వాళ్ళకి పార్ట్నర్గా చూజ్ చేసుకున్న ఆ ఫుడ్కి న్యాయం చేసేవాళ్ళము. ఆ సుమన్ శెట్టి తక్కువే తింటాడు, ఆయన తినలేక ఈమె తినలేక కింద మీద పడుతున్నారు, నానా పాటలు పడుతున్నారు. సో పూర్తి న్యాయం చేసేవాళ్ళము. పోనీ లేదంటే వీళ్ళలో ఈ నిఖిల్ కానీ ఆ గౌరవ్ కానీ వీళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇచ్చిండే బాగుండేది. ఆ ఫుడ్కి ఇప్పుడు నానా పాటలు పడుతూ ఏంటి సుమన్తో కలిసి తినలేకుండా ఒక పిజ్జా మొక్కను రీతి ఎత్తుకొచ్చేసి వాష్రూమ్లో ఇమాన్యుయల్ నోట్లో సగం పెట్టి మిగతా సగం ఆమె తినేసింది. ఇది ఖచ్చితంగా రమ్య ఫుడ్ పవర్కి అయితే ఎత్త పెట్టేసేలాగా ఉంది. ఎందుకంటే అసలు బిగ్ బాస్ టైం చూసి ఇలాంటి వాడే పవర్స్ ఎత్తేస్తూ ఉంటాడు, పవర్ కట్ అంటాడు. ఇంకా చూడాలి మరి ఏం జరుగుద్దో. అదే జరిగితే రమ్య రిస్క్లో పడుతుంది. రిస్క్లో పడ్డానికి కారణం ఎవరంటే రీతు అవుతుంది. సో రీతు వర్సెస్ రమ్య రచ్చ మొదలవుతుంది. అలాంటి రచ్చ కావాలనుకుంటే బిగ్ బాస్ ఖచ్చితంగా మీకు ఇచ్చిన ఫుడ్ మిస్యూజ్ అయ్యింది, మీకు కండిషన్స్ పెట్టా, ఒకరే దినాలు ఒకరితో షేర్ చేసుకుని మీరు ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నారు, నిర్లక్ష్యంగా చేశారు కనుక ఆవిడ దొంగతనం చేసి ఎత్తుకెళ్ళి తినేసింది, మీరు కాపాడుకోలేదు. అప్పటికి ఆ రమ్య కూడా అంటుంది సుమన్కి నిన్న కూడా మీరు ఫుడ్ ఎవరికి ఇచ్చేసారంటే అలా ఇవ్వకండి అని చెప్పేసి. సో ఓవరాల్గా నీకు వచ్చిన పవర్ మిస్యూజ్ అయ్యింది కాబట్టి నీ పవర్ కట్ అనేసరికి అప్పుడు ఆవిడలోంచి ఒక ఫైర్ వస్తుంది. అప్పుడు సుమన్ వర్సెస్ రమ్య కావచ్చు, రమ్య వర్సెస్ రీతి కావచ్చు, ఇట్లా గొడవలు మొత్తానికి ఏదో ఒకటి వస్తుంది. అయితే ఆవిడ అంటుంది ఫుడ్ ఆప్షన్, షేరింగ్ ఆప్షన్ రోజుకి ఒకటి మారుస్తానంటే కుదిరే పని కుదరదు కదా, అట్లా మార్చరు కదా అంటున్నామన్నారు వీళ్ళు. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక శ్రీనివాస్ దగ్గర ఒక పవర్ ఉంది కదా, పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఇది ఖచ్చితంగా భరణి ఫ్యామిలీ అయితే దువ్వుతూ ఉంది. భరణి ఫ్యామిలీ కోసం అవసరం కనుక ఈసారి కూతురు ఉంది, చెల్లెలు ఉంది, సుమన్ అన్న ఉన్నాడు, రాము తమ్ముడు ఉన్నాడు, అందరికి మించి ఆ కుటుంబ పెద్ద కూడా భరణి కూడా నామినేషన్లో ఉన్నాడు కనుక వాళ్ళకి స్వతహా ఒక ఐడియా ఉంటుంది, మనం అందరం నామినేషన్ లేకపోతే ఒకరి ఓట్లు ఒకరికి షేర్ అవుతాయని, ఫ్రెండ్స్ కోసం ఇలా ఉండేటప్పుడు. మరి ఇప్పుడు అందరూ ఉండేటప్పుడు ఎవరి కోసం అని. సో భరణి మరొక పక్క శ్రీనివాస్ని ఆ రాము చిచ్చర పొడుగు నన్ను కూడా ఆపేస్తాడు, ఫిజికల్ టాస్కులు ఇచ్చి పడేస్తాడు. అలాంటి ఈ హౌస్కి అవసరం, చాలా అవసరం. అలాంటి లేకపోతే షో చప్పగైపోద్ది, అసలు ఉండాల్సినోడు. అలాంటి వాడి కోసం నువ్వు అండగా ఉండాల్సిన అవసరం ఉంటే నువ్వు ఒకవేళ ఆ పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంది కదా అది వాడాల్సి వస్తే ఒక ఆలోచించుకొని ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాడు ఈయన. సరైన పర్సన్ కోసం వాడు, చిచ్చర పిడుగుల కోసమే వాడు అని. అంత చిచ్చర పిడుగు ఆట ఏం కనబడింది మరి భరణికి తమ్ముడు కాబట్టి ఆపేస్తా ఉన్నాడు. ఆపాలని చెప్పేసి తన మాటలకే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన రాము కోసమే ఉపయోగించాలని మోటివేషన్. అలాగే మరోపక్క దివ్య, ఆ అమ్మాయి భయపడుతుంది, ఏడుస్తూ ఉంది. ఆవిడ కూడా స్ట్రాంగ్ ప్లేయరు. ఆవిడ ఒక 10 సార్లు ఏడిస్తే దానికి 100 సార్లు ఇతడు ప్రమోషన్ చేస్తూ ప్రచారం చేస్తా ఆవిడ కోసం కానీ రాము కోసం కానీ వాడు అతనికి ఒక నమ్మకం ఉంది, నేనైతే ఎడ్డు సేవ్ అయిపోతా, నా తమ్ముడిని కాపాడాలా, చెల్లిని కాపాడాలని ఆతురత, ఆ యాతన ఎక్కువైపోయాయి. బట్ అతను కూడా రిస్క్లో ఉన్నాడనే విషయం తెలియట్లేదు ఆయనకి. మొత్తానికి ఏంటంటే శ్రీనివాస్ని అయితే తెగ దువ్వుతూ ఉంది భరణి ఫ్యామిలీ. సో మరి ఎవరిని కాపాడాలి,
ఎవరి కోసం అనే మాదిరిగా ఆయన ప్రయత్నాలు ఆయన తీవ్రంగా చేస్తున్నాడు. అయితే ఈ శ్రీనివాస్ ఈ మోటివేషన్ కోసం, ఈ ఇన్ఫ్లుయెన్స్ కోసం కాకపోయినా, బెండ్ అవ్వకపోయినా ఆ లాస్ట్ సీన్లో ఏడుపులు పెడబొబ్బులు ఉంటాయి కదా, అయ్యో నీ దగ్గర పవర్ ఉంది, వాళ్ళ డేంజర్ జోన్లో ఉన్నారు, కాపాడితే నీకు నెక్స్ట్ టైం మేము హెల్ప్ చేస్తాం, నీ కోసం ఉంటాం, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాం, నువ్వు ఈరోజు మాకు ఇది ఇచ్చినట్టయితే నీకు ఇంకోసారి చేస్తావు, నీకు భరణి కావచ్చు, దివ్య కావచ్చు, వీళ్ళందరూ గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ ఎమోషన్ సీన్లో ఉంటే ఖచ్చితంగా చేస్తాడేమో, అక్కడ బెండ్ అయిపోతాడేమో ఆ సెంటిమెంట్కి, ఎమోషన్కి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన శ్రీజ లాస్ట్ స్టేజ్లో ఉండేటప్పుడు ఒక స్పెషల్ పవర్ ఉంది, కాపాడుకోవచ్చు అంటే కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరైనా కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదా, ఆమె కోసం ఉండేది ఆయనే కదా, ఆమె కోసం ఖచ్చితంగా వాడేవాళ్ళు అట్లా ఆ సందర్భంలో. కానీ వీళ్ళేమంటారు అక్కడ ఆ ప్లేస్లో ఉండరు, నో 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 మేము ఆడియన్స్ ఓట్లతోనే ఉంటాం, ఎట్లా అయితే మేము ఉండడానికి ఇష్టపడట్లేదని అక్కడ రాము కావచ్చు, దివ్య కావచ్చు, భరణి కావచ్చు, ఎవరైనా సరే చెబుతారు ఆ ప్లేస్లో. సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఉన్నాం, వాళ్ళ చప్పట్లది కావాలనుకున్నాం తప్ప ఇట్లా ఈ స్పెషల్ పవర్తో ఈ సింపతితో మాకు వద్దు, మేము అవుట్ అయిపోయాం, వెళ్ళిపోతాము, దానికి రెస్పెక్ట్ ఇస్తాం ఆడియన్స్ ఒపీనియన్స్కి అని కూడా వాళ్ళు చెప్పే ఛాన్సెస్ వెరీ హై. సో మొత్తానికి ఆ శ్రీనివాస్ పవర్ ఎట్లా వాడతాడా వాడ్డా అది కూడా ఈ వారం గేమ్ చేంజ్లో కీలక పాత్ర అయితే పోషించబోతుంది. అక్కడ దివ్యల మాదిరి ఆవిడ దగ్గర ఏకంగా ఎలిమినేషన్ స్టాప్ చేసే పవర్ ఉంది, అది చాలా పవర్ఫుల్. ఇక్కడ డీమోన్ పవన్ కూడా దిగుతూ ఉన్నాడు. భరణి గారి కుటుంబం అంతా ఆ పక్కుంటే నేను ఒక్కడే ఉన్నాను కనుక, సో ఆవిడ కూడా ఒక ఆఫర్ ఇచ్చింది, రీతుతో మాట్లాడుకు దూరంగా ఉండు, అలాగైతే నీకు ఇస్తానని ఊరికే ఆవిడ చెబుతూ ఉంది. కానీ అతను కూడా అబ్బాయి లేదు, నాకు రీతు ముద్దు, ఈ పవర్ వద్దు అని రమ్య కూడా పదే చెబుతూ ఉంది. అరే బాబు నువ్వు ఆట మార్చుకోండి సార్, నో నేను ఎలిమినేట్ అయిపోయిన పర్వాలేదు తప్ప రీతుని విడిచిపెట్టేది లేదంటున్నాడు, సో దూరంగా ఉండేదే లేదంటున్నాడు. సో ఈవిడ పవర్ ఇట్లా. అలాగే రాము కూడా ఏంటి, ఆ పవర్ ఉందని నేను వాళ్ళ వెనకాల తిరుగుతున్నాను మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు, అయినా నాకు ఆ పవర్తో సంబంధం ఏముంది, నేనే అసలైన పవర్ సెంటర్ నేనే, సో నేను సేవ్ అయిపోతున్నాను, చాలా నమ్మకం ఉందంటే ఆయన చెబుతా ఉన్నాడు. అట్లాగే మిగతా 2 పవర్లు ఏంటంటే ఆయేష జైనత్ పవర్ ఆఫ్ నామినేషన్ చేంజ్ చేసేదంట, ప్రాసెస్ ప్రక్రియ రైట్ వేలో వెళ్ళట్లేదంటే ఇలా కాదు ఇలా వెళ్ళంటే నాకు చేంజ్ చేసేదంట. సో ఆ నామినేషన్ల ప్రక్రియను మార్చే దగ్గర గేమ్ చేంజ్ అయింది. బట్ ఎలిమినేషన్కి సంబంధించి మెయిన్ ఈ శ్రీనివాస్ దగ్గర ఉండేది, ఆ మాధురి దగ్గర ఉండేవి అయితే చాలా పవర్ఫుల్. మరి అవి ఎట్లా వాడతారో చూద్దాం. ఈ గౌరవ్కి ఇచ్చిందేంటి, తప్పు చేస్తే బిగ్ బాస్ను అంటే తనకి ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కనుక ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు అలాంటప్పుడు ఒక ఒపీనియన్ అడగొచ్చు అంట, అది ఆయనకి ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాళ్ళని సేవ్ చేసేదానికి కాదు. సో మెయిన్ మాధురి శ్రీనివాస్ వీళ్ళవి పవర్ఫుల్ పవర్స్ కనుక మెయిన్ మాధురి కూడా నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఆవిడ యాటిట్యూడ్ ఓవర్ యారగెన్సీ వల్ల ఆమె కాపాడుకున్న 3 వారాలైనా గెట్టిన అవ్వమని చెప్పేసి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుంది. చూద్దాం మరి ఎవరి పవర్ ఎలా వాడతారు, గేమ్ ఎట్లా చేంజ్ అవుతుంది. మరి మీకేమనిపించింది, నిజంగా వైల్డ్ కార్డ్స్కి ఫస్ట్ వీక్ నామినేషన్లో పెట్టకపోవడం కూడా మంచిదే, అట్ ద సేమ్ టైం ఈ పవర్స్ కూడా ఇవ్వడం కూడా ఇది కూడా మంచిదే. మినిమం వాళ్ళకి 3 వారాలు ఉంటే వాళ్ళు ఏంటి కంప్లీట్గా ఓపెన్ అవుతారు, బరస్ట్ అవుతారు కదా. అట్లాగే దాంతోపాటు వీక్ కెప్టెన్సీలో కూడా వీళ్ళే ఉండడం వల్ల అడిషనల్గా ఎవరైనా సరే మరొక వారం బంపర్ ఆఫర్ వచ్చింది కనుక సో ఇవన్నీ మంచిదే, గేమ్ చేంజ్ అని. గత వారంలో మనం కూడా బాధపడ్డాం నైని విషయంలో, పూజ విషయంలో, దీక్ష అమ్మాయి దీక్షిత ఇందాక పేరు చెప్పి మర్చిపోయి దీక్ష అనుకుంటా, ఆ అమ్మాయి విషయంలో అట్లాంటివి కాకుండా ఈసారి మంచిగా ఆడతారు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే కెప్టెన్సీ టాస్క్లో ట్విస్ట్ ఏంటి, ఎలా ఆడారు, ఎవరు గెలిచారు ఏంటనేది నెక్స్ట్ జర్నలిస్ట్ సర్వీస్లో వీడియో పెడతా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.